ఫైనల్లీ మా డాడీని అయితే రివీల్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. పిలుచుకోండి, ఏమైనా చేసుకోండి, అర్థమవుతుందా? పిలవాలా? చేతులు లేపినారు, తప్పు మీది చేయి లేపినందుకు నువ్వెవరు? ఎందుకు వెళ్తున్నావు? ఏమైంది? పక్క జరగండి, చేతులు గుద్దుతే దానికి ఒక ఉంటది మాట్లాడే మాట్లాడటం కాదు. మీరు చేతులు ఏమైనా రైట్స్ ఎవరిచ్చినా మీకు? పోలీస్ స్టేషన్ లో చెప్పండి, నేను కొట్టినని చెప్పండి. హలో మేడం, నువ్వు జరుగు, నువ్వు పక్క జరుగు. అరే ఆగురా అని విన్నారా మీరు? మీరు విన్నారా? సో గైస్ ఈరోజు వీడియో చేసేదంటే మీరైతే చాలా వెయిట్ చేస్తారు అండ్ ఫైనల్లీ మా డాడీని అయితే రివీల్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో. అండ్ సాక్షికి అయితే ఇప్పటిదాకా తెలియదు అండ్ ప్రామిస్ చెప్తున్నా, మా సాక్షి అస్సలు తెలియదు మా డాడీ ఎవరు. సో గైస్ ఈరోజు మా డాడీని అయితే రివీల్ చేపిస్తున్నాను అనమాట. అది కూడా నేను నార్మల్గా రివీల్ చేయను, నీకు తెలుసా, మనకి ఏదో ఒకటి పెట్టి ఏదో ఒకటి సెట్ చేసి నట్లు ఫిట్ చేసి సెట్ చేసాం అనమాట. సో గైస్ ఈరోజు అయితే నేను మా డాడీ లొల్లి పడుతున్నాం. సో గైస్ ఫస్ట్ అయితే మా డాడీని పిలుద్దాం అనమాట. సో ఓకే, నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను మిమ్మల్ని చూపించాలని చెప్పి. అండ్ ఇక స్టోరీ తర్వాత చెప్తా కానీ ఫస్ట్ అయితే మా డాడీని ఇంట్రొడ్యూస్ చేద్దాం. ఓకేనా? వచ్చేసాయి. ఇప్పుడే యాక్షన్ స్టార్ట్ కాలే. సో గైస్ చూస్తారు కదా మా డాడీ అనమాట. అండ్ ఫైనల్లీ మా డాడీని అయితే రివీల్ చేసేస్తున్నాం మీ కెమెరా ముందు. అండ్ ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా, కొన్ని లక్షల మంది చూస్తున్నారు మనల్ని. ఎన్నో రోజుల నుంచి అందరు అడుగుతారు మీ డాడీని చూపి అని చెప్పి. సో గైస్ ఫైనల్లీ మా డాడీ అనమాట. మా డాడీ పేరు వచ్చేసి ఏంది నీ పేరు? గణేష్. సో గైస్ గణేష్ అనమాట. చెప్పు నా గురించి ఏమని చెప్పు. నా కొడుకు యూట్యూబర్. చాలా మంచిగా ఉంటుంది. దీనికి చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. అంటే ఒకటి అచీవ్ చేసినా నాకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఈరోజు అయితే సాక్షిని పిలుస్తున్నాను. నువ్వు సాక్షి వీడియోలు చూస్తావు నార్మల్, అప్పుడప్పుడు మనం చెప్తారు కానీ నీకు. సో గైస్ సాక్షిని ఇప్పుడు ఏంటంటే సాక్షిని తెలియదు నువ్వు ఎవరో, ఇప్పటిదాకా చూడలే, నువ్వు కూడా కలవలే కదా. సో ఏంటంటే ఇప్పుడు మనం ఇద్దరం లొల్లి పడుతున్నాం. ఆమె ఎట్లా అన్నోన్ పర్సన్ అనుకుంటుంది, ఎందుకంటే తెలియదు ఆమెకు అసలు తెలియదు. సో ఏంది మా ఇద్దరం ఫుల్ లొల్లి పడతాం. మా మామ పోయి సాక్షిని తీసుకొని వస్తారు. అర్థమైందా? మా ఇద్దరం లొల్లి పడుతూనే సాక్షి వస్తుంది. ఆమె ఎట్లా నీ మీద రేస్ అవుతుంది, ఎందుకంటే నా మీద ఎవరైనా సీరియస్ అవుతుంది అనుకో ఆమె కోపం వస్తుంది అనమాట. సో ఆమె అయితే సీరియస్ అవుతుంది, అందరు తెలిసిందే అది. సో గైస్ మీకు అయితే క్రేజీ ఉంటుంది వీడియో, మేమైతే చెప్తున్నా కదా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ మా డాడీ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అన్నా తర్వాతనే చెప్తా. అండ్ ఏమంటారు చెప్పమా ఏమన్నా చెప్పు. నాకు మాటలు వస్తలేవు, ఎందుకంటే డైరెక్ట్ మీ ముందు తీసుకొచ్చి కెమెరాలో పెట్టేసినా కదా. సో సాక్షి ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు, అండ్ మీరు ఎట్లా అనుకుంటారో నాకు అర్థమవుతలేదు. అండ్ గైస్ ఏం నెగిటివ్ కమెంట్స్ చేయకండి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇట్లా అయిపోవాల్సి వచ్చింది. అండ్ మా డాడీ ఇప్పుడు మంచిగా ఉంటుండే, ఫస్ట్లో మంచిగా ఉంటుండే, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కాల్చుకున్నాను అనమాట కొంచెం లొల్లీల వల్ల. సో అది తర్వాత చెప్తాం మీకు స్టోరీ మొత్తం. అండ్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఓకే మంచిగా ఉన్నాడు. అండ్ మంచిగా ఉన్నాడు. మా అనిల్ కూడా సపోర్ట్ చేస్తుంటాడు. ఆయన కలుస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, ఆయన చూస్తూనే ఉంటారు. అట్లా ఏం లేదు. ఇక వాళ్ళ మమ్మీ ఒక ఆమెనే పోదు చేయదని అవన్నీ తర్వాత చెప్తాం మీకు తర్వాత వీడియోలలో. ఇప్పుడైతే సడన్ గా తీసుకొచ్చి ముంగడ కల్పించేసినాము, ఎందుకంటే మీరు చాలా రోజుల నుంచి మీరు వెయిట్ చేస్తారని. కొంచెం ఏదో దోస్తాన్లు అట్లా అయిన కానీ మంచోడే, మనిషి చాలా మంచోడు. కానీ ఆయన కొంచెం ఫ్రెండ్ సర్కిల్ అంతే. మొత్తం మీకు చెప్తాం ఒకసారి ఒక వీడియోలో, అసలు ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఒక వీడియోలో చెప్పాలనుకుంటున్నాము, చెప్తాం కంపల్సరీ. ప్రస్తుతానికి అయితే ఇట్లా ఒక చిన్నగా ప్లాన్ చేసినాము మీకు కూడా చూపించాలని చెప్పి. సో అట్లనే ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దాం సాక్షికి అని చెప్పి ఈ వీడియో ప్లాన్ చేసినాం అనమాట గైస్. అండ్ మా గురించి ప్రేయర్ చేయండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలా, మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుండండి గైస్. అండ్ మీ వల్లనే ఈ స్టేజ్లో ఉన్నది మీకు కూడా తెలుసు. అండ్ సో సాక్షిని అయితే ఫోన్ చేసి మనం ఏం తెలుసా, నేను ఫోన్ చేయను, డైరెక్ట్ పోయి మా ఇంటికాడ గైస్ మీకు అందరూ తెలిసిందే మేమైతే జ్యువెలరీ పెట్టినాం అనమాట. మీకు ఏమైనా కావాలన్నా మీకు నంబర్ ఇస్తున్నా, మీరు జ్యువెలరీ బుక్ చేసుకోండి. అండ్ చాలా తక్కువ ప్రైస్లు ఇస్తున్నాం అనమాట, రెంట్కి ఇస్తున్నాము. అండ్ సేల్ కూడా ఉన్నాయి.
సో సాక్షి అయితే అలా పని చేస్తుంది అనమాట. అంటే పని అంటే ఆమె కొంచెం చూసుకుంటుంది అనమాట. మొత్తం ఆమెకి తెలుసు, నాకు అంత తెలియదు. సో చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఆమెకి ఆ పనుల నుంచి మళ్ళీ మా మామ తీసుకొని వస్తాడు. బండి గుద్దేసినట్టు అని చెప్పి, నా బండి నేను గుద్దేసిన, అర్థమైందా? నేను బండి గుద్దేసిన, నువ్వు ఆ పిల్లవ నువ్వు పడుతున్నావు మీద, అది వస్తుంది. ఆయన వచ్చిన తర్వాత ఫుల్ పెద్ద లొల్లు అవుతుంది. ఓకేనా? సో గైస్ మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మామ ఇప్పుడు పట్టుకొచ్చి మా సాక్షి రాగానే వీడియో స్టార్ట్ చేస్తాం. ఓకేనా? నాకు మాట్లాడు వస్తుంది, మా డాడీని రివీల్ చేయగానే ఏమని చెప్పు. సో గైస్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి. బండి ఎట్లా తీసుకొస్తారా? బండి ఎట్లా తీసుకొస్తారా? బండి ఎట్లా తీసుకొస్తారా? అంటే నువ్వు సైడ్ లో మరి నువ్వు ఎట్లా వచ్చినావు? మరి బండి తీసుకొచ్చి ఎట్లా వచ్చినావు నువ్వు? ఏంది నువ్వేరుంటావు? నువ్వేవాళ్ళు నువ్వు జరుగు. ఏమైంది? బండి తీసుకొచ్చి గుద్దిండు. నీకు కావాలని గుద్దినా? కావాలని గుర్తారా? కావాలని గుర్తా? నేను వీడియో చేసిన. జరుగు. పక్క జరగండి. నువ్వు జరుగు. గుద్దుతే దానికి ఒక ఉంటది మాట్లాడే జరుగు. నువ్వు జరుగు. మాట్లాడడం కాదు. నేను గుద్దలే మామ, నేను వీడియో చేస్తున్నా. నేను వీడియో చేసుకుంటా, సైడ్ లో ఇట్లా పోతున్నా, బండి తీసుకొని ఇట్లా బండి వీడియో చేస్తున్నా. గుద్దినా అని సరే అని వస్తున్నాను వచ్చినా. నువ్వు వస్తే నువ్వేం చేస్తావురా బాయ్? అరే నువ్వు చేస్తావు మంచిగా మాట్లాడు. అరే ఏం మంచిగా మాట్లాడు. మాట్లాడాలో మంచిగానే ఉన్నారు కదా, ఏమైందని? ఏం మంచిగా ఉన్నారు? మంచిగానే ఉన్నారు. దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుసు. హాస్పిటల్ కి తీసుకోవద్దాము. ఇట్లా నేను గుద్దినా? గుద్దిన అంటుండగా ప్రతిదానికి నువ్వు అరే నేను గుద్దలే అమ్మా తల్లి. ఎందుకు గుద్దలే? నేను గుద్దినా? గుద్దందే అడుగుతా మరా నేను. పైకి ఎందుకు వస్తున్నారు మీరు? పైకి ఎందుకు వస్తున్నావు? జరుగు. నువ్వు జరుగు. పక్క జరుగు బాబు. పద్ధతి ఉంటది ప్రతిదానికి. ఇట్లా పైకి రావడం పద్ధతి కాదు. మేము పైకి వస్తాం. ఎందుకు వస్తారు? మాకు గుద్దిండు కాబట్టి మేము వస్తాం. ఏమైనా చేసుకోండి. ఏమన్నా చేసుకోండి అంటే ఎట్లా చేసుకుంటారమ్మా? ఏం చేసుకుంటారా? నేను గుద్దినా? నాకు మాట చెప్పు. నాకు మాట చెప్పు. నేను బండి మీద వీడియో చేసుకుంటే బండి మీద పోతున్నా. నువ్వు అట్లా కాదు. నాకు దెబ్బ తగిలింది. ఏడ తాకింది దెబ్బ? ఇగో కాల్కి. ఏం చేయాలి? హాస్పిటల్ తీసుకోవాలా? హాస్పిటల్ ఎందుకు తీసుకోవాలా? హాస్పిటల్ తీసుకో. నీకు బండ్ల మీద నడిపి 10 సార్లు చెప్పినా. మాట్లాడే పద్ధతి ఉంటది బాబాయ్. పైకి వస్తే ఇట్లా మంచిగా మాట్లాడితే హాస్పిటల్ తీసుకోవద్దాం. పైకి వస్తే ఎందుకు తీసుకోవద్దాం? ఏమని చెప్పు. నువ్వు చూపి. ఏమేమి కాలుకు దెబ్బ తగిలింది. మంచిగానే ఉన్నాడు కదా బాబాయ్. వస్తుందంట అప్పుడు చెప్తుంది. అన్నం చేస్తున్నా అంటున్నావు మళ్ళీ. అరే చెప్తున్నా నాకు కాలు వస్తుంది బెనికిదని చెప్తున్నా అప్పటి నుంచి. కరెక్ట్ చెప్పు. నువ్వు అవన్నీ చేసావు అనుకో. అన్ని చేతులు ఎందుకు లేపుతున్నారు మీరు? లేకపోతే మనం ఏం కాలేదు. హాస్పిటల్ తీసుకోవద్దాం అయిపోతుంది. అరే తీసుకోవద్దామా? మరి ఏం చేస్తా? ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు. మీరు మంచిగా మీరు అలా మాట్లాడొద్దు. మీరు జరగండి. లేడీస్ ఉన్నారు. మీరు వాడు గుద్దాడు కాబట్టి వాడి మీద పోతున్నారు. ఇప్పుడు గుద్దుతే కొట్లాడతారా? కొట్లాడకపోతే నన్ను ఎందుకు చేతులు ఎందుకు లేపుతున్నారు? చెయ్యి లేపకపోతే ఏం లేపుతారమ్మా? కట్ట లేపాలా? గుద్దుతే కొట్టేస్తారా? మరి ఎవరు కొట్టని? ఎందుకు వచ్చినావు అసలు? నీకు మెల్లగా నడపమని చెప్తే అర్థం కదా అని అంత పెద్ద చేసుకున్నావు. మళ్ళీ బండి నడిపించుకుంటే ఎన్నిసార్లు చెప్పి నువ్వు బాబాయ్ వాళ్ళ బండి వీడియో తీస్తున్నాడు అనలేదా బాబాయ్? ఇప్పుడు బండి మీద వీడియో చేస్తున్నా నార్మల్. ఎందుకు బండి వీడియో ఇప్పుడు నీకు వీడియో చేసే బండ్ల మీద ఎవరు చేయమన్నారా మీకు? నేను మాట్లాడుతున్నా కదా, మీరు ఎవరు మాట్లాడడానికి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. మరి రెస్పెక్ట్ పెట్టుకోండి. నువ్వు చూపిస్తా. వచ్చా కదా, ఇగో నేను బండి తీసుకుని వచ్చిన మన బయటకు వచ్చిన వచ్చిన మీరు హారన్ వేసుకొని రావాలి కదా. అరే నడుచుకుని వస్తుండు. అరేం కాదు నడుచుకుని వస్తుండు. నడుచుకుంటూ వచ్చేటోని గుద్దిండు. నేను కావాలని గుర్తానా? నాకు ఏమైనా అవసరం? బండి నడిపించేటప్పుడు మీరు ఏమైనా చేసుకోరమ్మా. నా కాలుకి దెబ్బ తగిలింది. హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఇట్లా మాట్లాడితే
తీసుకోబోతుంటే మీరు ముందు ముందు చేతులు లేపితే ఎవరు తీసుకోవాలి చేతులు లేపడే కాదు కొట్టిండు మామ మరి ఎందుకు కొడుతున్నావు మీరు కొట్టకపోతే ఎవరని కొట్టకపోతే తీసుకోపోరు హాస్పిటల్ తీసాను బండి నడు రాడరా నాడు అరే, ఏమైంది తాళం జోలికి ఎందుకు వస్తున్నావు మీరు తాళం జోలికి ఎందుకు వస్తున్నావు చేస్తారు ఇట్లనే తాళం జోలికి ఎందుకు వస్తున్నావు నువ్వు? ఇట్లనే ఉంటారా తాళం మీరు? జోలికి ఎందుకు వస్తున్నావు? ఎవరిని చెప్పుకుంటారు మీరు చెప్పుకోపోరు తాళం జోలికి ఎందుకు వస్తున్నావు నువ్వు? నా కాలుకి దెబ్బ తగిలింది పోలీస్ స్టేషన్ రాదు చిలుకోడ పోలీస్ నువ్వు తాళం చిలుకోడ చేయి. పోలీస్ స్టేషన్ రారా నువ్వు తాళం ఇచ్చేయి నువ్వు తాళం చిలుకోడ ఇచ్చేయి. పోలీస్ స్టేషన్ రండి తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రేస్ కావడం తప్పు ఏదైనా ఉన్నా మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడమమ్మా మాకు నడవండి పోలీస్ మాకు స్టేషన్ దెబ్బ పోదాం తగిలింది. నడవండి మాకు నడవండి పోలీస్ స్టేషన్ చేతులు పోదాం ఎత్తారా? నడు. ఎందుకు పోలీస్ స్టేషన్ ఎందుకు మళ్ళీ పోలీస్ స్టేషన్ కాకుండా నా మీద ఎందుకు ఎగురుతున్నావు? ఇలా నా మీద చేయలేదు. ఎగురేస్తున్నావు? తాళం చేయి మరి. ఇయ్యరు నడు పోలీస్ స్టేషన్ నడు. పోదాం నాడు ఇక్కడ బండి మీద నడు. ఇక్కడ నేను తీసా గడి బండి గడి నేను దిగనియా అరే, నువ్వు బండి తాళం నేను దిగనియా పోలీస్ నేనే స్టేషన్ తీసుకొని వస్తాను నడు. పోవాలి. మీరు రండి పెడతావు నెత్తి అరే మీద. నాకు ఏం అవసరం చెప్పు నాకు ఏం అవసరం? ఆడ వరకు ఆడుంటే నీకు ఈడొకటి కావాలా ఏదో ఒకటి అరే నువ్వు లేడీస్ ని పిలిపించి ఏందిరా అరే, ఇదంతా నేను లేడీస్ పిలిపిలే, నేను ఎందుకు పిలిపిస్తానని హలో మేమంతా ఇప్పుడు వస్తే యూట్యూబర్లం బై ఏమైందండి? వస్తే నీకు ఏమైంది తెలియదు ఇప్పుడు? నీకు తెలియదేమో మేము యూట్యూబర్లం యూట్యూబర్ అయితే ఏంది నాకు దెబ్బ కావాలని గుద్దలేమన్నాడు ఏదో అనుకోకుండా తగిలిందేమో. అనుకోకుండా తగిలితే మేము ఊకోము నువ్వు ఎక్కువ తాకుంటే నడవకపోయేటో నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తాకలేదు దానికి అరే తాకింది మా. ఒకటి కాకపోతే ఒకటి నా మీద పడుతుంది అసలు గుద్దినా నీకు అసలు లైట్ వచ్చింది అంతే గుద్దందా నిన్ను గుర్తాను ఆరా నేను మరి నువ్వు అదే గుర్తున్నావా నేను అప్పటి నుంచి అదే చేస్తున్నావు కదా అమ్మా నువ్వు జరుగు అరే, నా ఆమె జోలికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు జరుగమ్మా జరుగు అరే, నువ్వు ఆమె జోలికి ఎందుకు వెళ్తున్నావు? అరే, నన్ను ఎందుకు ఆ జోలికి ఎందుకు వస్తున్నావు? ఏంది? ఏమైంది ఏంది? ఏమైంది ఏమైందా జరుగు నేను గుద్దినా నేను గుద్దందే గుర్తారా నేను అరే ఇక రాబోయ్ నువ్వు ఇక్కడ రే, అరే నా పిల్లగాని మీద పోతున్నావు పిల్లగాడు ఏం పిల్లగాడు? జరుగును నువ్వు జరుగు అరే, అరే, ఒక నిమిషం అమ్మ. అరే, ఆగి మాట్లాడు ఏమైంది చెప్పు నాకు. ఏయ్, నడురా ఏమైంది నడు చెప్పు. నడు చెప్పు, చిలుకోడ ఏమైంది నేను గుద్దినా నడు నువ్వు చిలుకోడ పోలీస్ స్టేషన్ నడు వస్తున్నావు, చిలుకోడ పోలీస్ నడు. స్టేషన్. అరే, తీసుకో, నడు, నడు. నేను బండి తీసుకొని వస్తాను నేను వస్తా బండి తీసుకొని బండి మాకు ఇచ్చేయి ఇయ్యరు అట్లా ఇయ్యరు కడి అరే తాళం ఇయ్య, నువ్వు ఎందుకు తీసుకుని తాళము నేను ఇయ్యరా నడు నువ్వు కూర్చో నడు నేను తాళం నడిపించుకొని ఇచ్చేసి వస్తా. నేనే నడిపించుకొని వస్తాను నడు అరే తాళం ఇయ్య. నడండి పోలీస్ స్టేషన్ నడురా బండి తీసుకొని పోతే నడు కూసో వెనకాల కూసో ఇప్పుడు కూర్చొని నడు ఆయన ఎంబడి ఊరుకో బ్రదర్ ఆయన తీస్తాడు బండి అర్థమవుతుంది బండి తాళం ఆడ తెస్తాడు అట్లా ఇయ్యరు ఇయ్యరు మా ఇయ్యరు నాకు దెబ్బ కలిగింది దిగండి మీరు వెళ్ళండి పక్కకు మీరు ఎవరండి మాకు చెప్పడానికి మీరు ఎవరు అసలు నేను కొట్టిన. తీసుకోవద్దా అన్నా ఎందుకు ఇంతగానం చేస్తున్నారు లేదు లేదు ఇయ్యరు ఇయ్యరు ఎవరిని చెప్పుకుంటే కావాలని చెప్పుకోండి గుద్దిండా అది కాదు కావాలని గుద్దిండా మీరు చాలా ఎక్కువ చేస్తున్నారండి పద్ధతిగా చాలా ఎక్కువనే మాట్లాడేటప్పుడు చేస్తున్నారు. మాట్లాడండి. కావాలని చేస్తుండా కావాలని గుద్దిండా లేదా కావాలని చేసిండా ఏం కావాలని గుద్దలేడు కాబట్టి నన్ను హాస్పిటల్ అని తీసుకెళ్ళండి లేకుంటే పోలీస్ స్టేషన్ వెళ్దాం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వీడియో మొత్తం ఉందా అదేనా? నేను గుద్దింది లేదు, అర్థమైందా? వీడియో మొత్తం ఉందా అదేనా? ఉంటే ఏం చేస్తారా వీడియో ఉంది, చూపిస్తా. ఇంకేం చేస్తారా వీడియో ఉంది చూపిస్తా నేను ఉంటేం చేస్తావు? చూపిస్తా వీడియో ఏం పోలీస్ స్టేషన్ లో చేస్తావు? చూపిస్తా వీడియో ఉంటేం చేస్తారా పోలీస్ స్టేషన్ లో చూపిస్తా వీడియో ఉంటేం చేస్తావు అదే పోలీస్ స్టేషన్ లో చూపిస్తా ఇయ్యరు తాళం ఇయ్యరు ఇయ్యరు ఇది పద్ధతి కాదండి మీరు మీరు జరగండి, మీరు జరగండి. చేతులు ఎట్లా లేపినారండి మరి జరగండి. ఫస్ట్ మీరు చేయి ఎట్లా లేపినారు అరే పోనీ నువ్వు వదిలేసా నువ్వు ఎన్ని రోజులు పడుతున్నావు వదిలేసా పోనీ లేపుతారు. చేయి లేపితే తప్పు మళ్ళీ. అరే రేయ్, నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు లేడీస్ ని చేయలేకు పెట్టుకొని వచ్చి నేను నువ్వు నాకు అవసరమే లేదు లేడీస్ నేను ఎందుకు పిలుస్తా నాకేం అవసరం నర్రా అటు. నడు నడు ఓ మాడు ఎడుగు దా, మాడు దా. నడు పోదాం, నడు. తాళం చెయ్యి ఏంటని వీళ్ళు తీసుకొని తాళం తాళం చెయ్యి. అరే ఇస్తలే నేను ఏం చేయాలా ఇక్కడ తాళమి పోలీసులను పిలిపి ఏయ్ బండి తీసి ఆయన వెనకాల అరే, కూర్చోబెట్టు పోలీసులు ఎందుకు మళ్ళీ నన్ను తిడతావా నేను నువ్వు గుద్దింది కూర్చో, నేను ఆయన కాదు. కూర్చో, గుద్దినా తాళం కదా, తెచ్చేయన. చేయి లేకపోతే కదా హాస్పిటల్ కి తీసుకోవద్దు తప్పు గుద్దితే. నాదే. నీకు కాళ్ళకి దెబ్బ తాగి నువ్వు బండి నడిపేలో అరే పిచ్చా, నీకు తెలిసి గుద్దితే తప్పు నీదైతే తెలియకుండా గుద్దినావు కదా గుద్దిన తప్పు అవుతుంది కదా గుద్దిన తప్పు కదా ఏం తప్పు కాదు నడవండి హాస్పిటల్ కి తీసుకోవద్దాం కీస్ ఇవ్వండి అట్లా ఇయ్యరు లేకపోతే చేయి లేపినందుకు హాస్పిటల్ కి తీసుకున్నాక పోలీస్ స్టేషన్ కి తీసుకోవద్దాం మీరు చేయి లేపిన రైట్స్ ఎవరు ఇచ్చినా మీకు పోలీస్ స్టేషన్ లో చెప్పండి నేను కొట్టినని చెప్పండి దా. ఎవరండి మీరు చేయి లేపడానికి? దా. అరే అసలు మీద చేయి లేపడానికి మీరు ఎవరు మీకు ఎవరు మీరెవరు ఇచ్చిన నన్ను rights? అడగడానికి చేయి లేపే rights? మీరెవరు హాస్పిటల్ కి తీసుకొద్దాం మీరు ఆగుతాయి నన్ను- అంతే అని చేయి లేపాల్సిన నన్ను- రైట్స్ మీకు లేవు అర్థమైందా అలా అలా మాట్లాడొద్దు మీరు జరగండి పక్క జరగండి మాట్లాడాలి అంటే మీరు చేయి తాళం ఇచ్చా తాళం ఇచ్చాను ఎందుకు ఇది నాకు అర్థం అయితే లేదు ఇయ్యండి రా నడు ఎందుకు? పోలీస్ స్టేషన్ నడు అడుగుతులే ఒడ్డకూరు మీరు చెప్తున్నా అడుగుతులే నడును అరే, దెబ్బ ఎవరు నన్ను తగిలిన మాట్లాడు. తెలుసా బాధ మాట్లాడే పద్ధతి ఇంకేం మాట్లాడుతున్నావు అనేతోని ఎట్లా మాట్లాడుతుండే కూడా రాడు బండికి తీసుకున్నాడు అరే ఇస్తలేడు బండికి ఇచ్చు. హాస్పిటల్ కి కూడా తీసుకోవద్దని ఎందుకు తీసుకెళ్ళదు చేతులు నాకు లేపడం తప్పు నాకు ఇది. చెయ్యి ఎట్లా లేపుతారు మీరు? చేయలేప్పుడు కాదు వాడిని కొడతాను ఎందుకు కొడతావు? కొడతారు, ఎవరైనా నాకు మీరు దెబ్బ కొట్టడానికి? తగిలింది కాబట్టి
అరే చెప్తాను అన్నాను కదా నేను కొడతానని. నువ్వు ఎందుకు వచ్చినావు అసలు? నీకు ఎవరు రమ్మన్నా? నీకు ఎవరు రమ్మన్నా? సిగ్గు లేదా? అరే ఏంది మామ ఆమె నా మీద వస్తుంది, నువ్వు ఎందుకు పట్టుకొచ్చినావు ఆమె? అసలు నాకు అర్థమైతలే. నువ్వు ఉన్నదాలు ఉండవు మామ, నేను నీకు ఫోన్ చేసాము, నువ్వు రావాల్సింది. ఆమె ఎందుకు తీసుకొచ్చినావు? వచ్చి ఏం చేస్తాడు? ఇవన్నీ చూసుకుంటా కూర్చోాలా? నువ్వు పడిందే కాక మాకు కూడా పడిపిస్తావు అన్ని. నువ్వు తప్ప చేసినావు మామ. మీరు అందరు కలిసి నన్ను అన్నారు లాస్ట్ నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు మామ ఆమెని? ఎందుకు తీసుకొచ్చినా అంటే ఫోన్ చేసిన సాక్షి ఏమైందంట కదా అంటే ఏమైంది బాబాయ్ అంటే ఇట్లా అయిందంట వల్ల నేను కూడా వస్తాను మాకు చేసుకో పని. మరి వచ్చినందుకు అన్నద్దు, అర్థమైందా? కస్టమర్లు ఉన్నారు ఆడ వదిలేసి వచ్చినావు, ఏదో ఒకటి చేస్తావు. మళ్ళీ నువ్వేం దొరుకుతున్నావు అని మీరు తర్వాత కొట్టుకున్నా. మీరు ఇంటికి వెళ్ళినాక ఇంట్లో కూకబెట్టి ఎట్లనైనా కొట్టు. అయితే ఇప్పుడైతే కొడతా. తీసుకెళ్ళాలి అంటున్నా, తీసుకెళ్ళకపోతే నేను తీసుకెళ్తా. తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటి ఎట్లా మాట్లాడుతుంటే మరి మాట్లాడే తరీకా ఉండాలండి. ఇట్లా మాట్లాడడం చాలా నాకు దెబ్బ తగిలింది కాబట్టి ఎట్లనైనా మాట్లాడతాను మా. హాస్పిటల్ కి తీసుకొద్దాం. నేను దెబ్బ తగిలింది కాబట్టి ఎట్లనైనా మాట్లాడతాను. నడిపాలి తెలియదు ఏం తెలియదు. అరే నాకు ఏం అవసరం మామ? ఎప్పుడు నా మీద అరుస్తావు నువ్వు? ఇప్పుడు పిచ్చి కొట్టకపోతే అయితే ఎప్పుడు అన్ని పిచ్చి పిచ్చి తాళం చేతి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి తాళం వెనకాల కూర్చో తీసుకోదా కూర్చో ఏంది మళ్ళీ అరే తురా నాకు నువ్వు చెప్తున్నా? అరే తురే మరి తీసుకెళ్ళడమే ఎక్కువ. దెబ్బ తగిలినోనికి తెలుస్తుంది అమ్మా బాగా. అవన్నీ మాట్లాడదు. నడు అక్కడ హాస్పిటల్కి వచ్చి అక్కడ హాస్పిటల్కి వచ్చినాక చూసినాక నడు నడు అవన్నీ మస్తు మాట్లాడతారు. మరి నువ్వు సిగ్గు గిగ్గు మంచి మాట్లాడు చెప్తున్నా. మంచి తర్వాత కొట్లాడను రా. నువ్వు సిగ్గు తర్వాత కొట్లాడండి. వదలండమ్మా వదలు. చూడు చూడు తెలుస్తుంది. తీసుకెళ్ళాడు. అరే నాకు కాలు నొప్పి ఉందమ్మా. నువ్వు వినర్రా మీరు. నువ్వు బండి జోలికి రాకు. నువ్వు బండి జోలికి రాకని ఇప్పుడు నా మీకెళ్ళు అన్న దిగా బండి దిగి ఇక్కడ కాళ్ళకి దెబ్బ బండి నాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయలేము. గమ్మున హాస్పిటల్ కి తీసుకో. ఎందులో అంత అయితే ఎంత మంచిగా ఎక్కుతుండే. అదే కదా తలిగినోనికి తెలుస్తుంది రా. కాలుకు తలిగింది రా. మంచి ఎక్కి మంచి దిగుతున్నావు. ఎక్కి దిగితే స్టాండ్ తీసిండి ఇప్పుడు ఇట్లా స్టాండ్ లెఫ్ట్ కాలుతో వేసినావు ఆ స్టాండ్. అరే కాలు నొప్పి ఉందిరా ఇంకా నడుర్రా. అరే మీరు ఇంటే ఇన్నర్ లేకుంటే చక్కగా తీసుకెళ్తాం. మళ్ళీ మా వాళ్ళని పిలిచిన అనుకో చాలా పెద్దగా అవుతుంది. చాలా పెద్దగా అవుతుంది. ఎవరుంటేంది ఎవరుంటేంది ఎవరైనా పిలుచుకొని ఏం చేసుకుంటారో వేసుకొని పోండి. వేసుకొని పోండి. ఎవరుంటేంది పనికి ఉందా? తీసుకుంటా ఉన్నాడు ఒకటే. తీసుకో బాబాయ్. ఏడికైనా పోండి. ఏమైనా చేస్తాం హాస్పిటల్ కూడా తీసుకో. ఏందమ్మా మీకు దెబ్బ తగిలినోనికి తెలుస్తుంది మా. మీరు ఎందుకు వస్తున్నావు? నేను మాట్లాడుతున్నా గమ్మును. నువ్వేమైనా మొగరాడు కొట్టడానికి? గమ్మునుండు. గుద్దింది కాక ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏందండి మీది? ఎవరైనా పిలుచుకోండి. ఏమైనా చేసుకోండి. అర్థమవుతుందా? పిలవాలా? చేతులు లేపినారు. తప్పు మీది చేయి లేపినందుకు
పిలవాలా పట్టుకుంటున్నావు అంటే పిలిచి కొట్టుకోవాలా గల్లెందుకు పట్టుకుంటున్నావు నువ్వు? ఎవరిని పిలుస్తావు పిలు ఆగు నువ్వు ఆగు అరే పోనీ కొట్టకు, నువ్వెందుకు కొట్టడానికి పోవద్దు? ఎవరిని పిలుస్తావు పిలు ఎవరిని పిలుస్తావు పిలుచుకుంటా పిలుచుకోపో నువ్వెవరా నువ్వు అసలు వాళ్ళ మామని వాళ్ళ మామని మామైతే- మామని మామైతే మామ పోనీ, అరే పోనీ మీ మామని పిలిచి మీ వాళ్ళని పిలుచుకో, నువ్వు ఎవరిని పిలిచి పిలుస్తావు? మా వాళ్ళని పిలవాలా పోనీ పిలుస్తావు. ఎవరిని పిలుస్తానా పో పిలు పో ఎవరిని పిలుస్తావు పిలు ఏయ్ పో నువ్వు బండి తీసుకోపోయి నేను ఏం చేస్తాను నేను చూసుకోలేను సంలాంచుకుంటే ఇక్కడ పో బండి తెచ్చి ఇక్కడ ఇచ్చేయ్. ఇంకోసారి ఎవరు? బండి ఇంట్లో ఏం పెట్టుకో, చేస్తావు నడుచుకుంటూ వేసుకోపోనా పోరా. పిలు ఎవరిని పిలుస్తావు పిలు పో బండి తీసుకొని ఆడికి ఈడికి వెళ్ళినావు అనుకో, ఈడిప్పుడు నువ్వు నువ్వు బండి తీసుకొని పోను ఆమె తీసుకొని ఏమైతే నేను ఆమె చూస్తాను అరుస్తుందేమో, ఆమె చెప్తాను సీరియస్గా. తీయద్దు, నేను ఇప్పుడు నాకు ఏంది, ఏం కోపం చేస్తావు? తీయు. ఏం చేస్తావు? బండి తీరాడు. నువ్వు నా మీద అరుస్తున్నావు. హలో మీరు కొట్లాడుకోరి తర్వాత ఏమన్నా చేసుకుంటా, నడ్రా హాస్పిటల్ ఎందుకు తీసుకోవడం హాస్పిటల్కి? తీసుకో. అరే, మరి తీసుకో. జరగదమ్మా, ఆమె నాకు. హాస్పిటల్ కి ఏం చేసుకుంటారో చేసుకోండి ఫోన్ ఏం చేసుకుంటున్నా అరే, తాళంతోనే ఏం తాకని చెప్పిన, చేసుకుంటాను? తాళంతోనే ఇంత తాకని. మంచిగా ఉన్నావు హాస్పిటల్ అంటున్నావు ఏమైనా ఉండాలా నడు. నీ అమ్మ. కాళ్ళు మంచిగా రెండు కాళ్ళు వేస్తున్నాయి ఇట్లా ఇట్లా. స్టాండ్ తీస్తుండు స్టాండ్ వేస్తుండు కాళ్ళు నొప్పి ఉంది, నడవండి అంటున్నా మీదనే చుట్టుకుంటాయి మేడం. ఏ నువ్వు బండిది ఏమైతే చూస్తా బండిది నువ్వు నా మీద అరుస్తున్నావు. నా మీద ఎందుకు అరుస్తున్నావు? నువ్వు నా మీద హలో హలో మేడం నువ్వు జరుగు నువ్వు పక్క జరు అరే ఆగురా అని అరే, అని అరే, ఏం విన్నారా చేస్తున్నావు? మీరు అరే అరే ఆగు, ఏం చేస్తున్నావు చెప్పు. మీరు విన్నారా ఆగు, ఆగు. అరే ఆగండి. అరే, అరే, ఏమైంది? బండి అరే, మొత్తం ఆగు, అరే. హాస్పిటల్ ఏమైంది? ఏమైంది చెప్పు నీకు, ఏమైంది? హాస్పిటల్ తీసుకోవద్దా అంత మంచి ఉరికిన వాడికి రాయిదానికి రాయి దగ్గర ఉరికిన వాళ్ళే ఇప్పుడు. రాయితేనికి ఉరికితే ఆడదా ఉరకాలి ఎప్పుడు నువ్వు? ఉరికితే ఉరకలే? ఉరికితే ఆడదా ఉరికేమో లేదా? రేయ్, నువ్వు రాయవద్దు. నువ్వు ఎవరురా, రేయ్? ఏ, వాళ్ళ మామని నువ్వు నేను. నువ్వు మామ అయితే పక్కకుండా పక్కకుండా పక్క- పక్కకుండా అన్న. రెస్పెక్ట్ ఆ? రాయవాడి చిన్న పిల్లవాళ్ళగా రాళ్ళు పట్టుకుంటున్నావు చిన్నప్పుడు ఆడినట్టు చిన్నప్పుడు ఆడుకున్నాం, అదే బండి మొత్తం అంత సీన్ లేదా మొత్తం నేను వీళ్ళు చెప్తున్నాను ఎవరిని చూడు. వీళ్ళు అదే రాయవాడేనా? వదిలేయ్, జరుగు సైడ్ చేయండి, వదిలేయ్. నువ్వు రాయవాడేనో నీ తీసుకోవద్దని చెప్పిన హాస్పిటల్ మామ నువ్వు ఏమైనా ఎందుకు చేస్తున్నావు మామ? ఈమె ఇంకా పెద్ద చేస్తుంది ఈమె సాక్షి ఎందుకు అట్లా వేస్తున్నావు నువ్వు కూడా తీసుకోరా మరి హాస్పిటల్ కి నిలబడి ఏం నువ్వు చేస్తున్నావు? నువ్వు సైలెంట్ ఉన్నా తల్లి దా దా ఎక్కువ పండుగ దా. తీసుకోలేదా నీకు ఇంత కూడా? లేదు అవును లేదు పో లేదు పో. చూడాను ఎంత మంచిగా ఎక్కుతున్నావు చూడానా చేతులు ఎక్కుతున్నావు మంచి ఎక్కుతున్నావు. ఆగు అది కూడా తీస్తా కాలు మంచిగా పెట్టుకుంటాడు పోతాను మీరు ఉండదు. ఓ, అన్నీ చెయ్యి. మెల్లగా పో. ఆగానే వెళ్ళరే. మెల్లగా ఇంటికి రా ఇప్పుడు. ఏంది సాక్షి ఇది నాకు అర్థం కాదు ఏదో ఒక బండి పెంట తీసుకోవడం పెడతాడు ఏదో అవసరమా ఒక బాబాయ్? ఫోన్ తీసుకొని నడిపి బండి మీద తీయడం అవసరమా వీడియో? ఆయన ఎట్లా టూ మచ్ చేస్తుండే ఆయన అసలు ఆడికి దెబ్బనే తాకలేదానికి? ఎక్కుతుండు దిగుతుండు మంచిగా లేస్తుండు ఎట్లా ఉరికిండు తాకనే చూసినా తాకలేదానికి? రాయి కోసం ఎట్లా ఉరికిండు చూసినా దపరపరపరపా అదే వాళ్ళకి కొంతమంది అట్లనే ఉంటారు. అమ్మ వేస్ట్ వాళ్ళు అన్ని నెత్తి మీద తీసుకొచ్చి పెడతాడు. ఇంత తాకినట్టుందని ఇంత పెద్దగా చేసిండు అని నెత్తి మాకు ఎవరు నువ్వు చెప్పవా సాక్షి నాకు అర్థం కాదు నీకు చెప్పకుండా నేను నిన్న వీడియో తీస్తున్నాను ఏ వీడియో తీసున్నా కూడా తెలియదు నాకు. నేను ఆ పనులున్నా. మళ్ళీ నీకేం చెప్పలే నాకు ఏం చెప్పలేదు, షాప్ లోనే ఉన్నా వచ్చినప్పటి నుంచి. ఏందో మీద అర్థం కాదు ఏదో ఒక తలనొప్పి ఏదో ఒక తలనొప్పి ఏదో ఒక తలనొప్పి ఇప్పుడు ఇంకో వీడియోకి తలనొప్పి తీసలేను అసలు, వీడియోకి టైం లేదు. ఏం వీడియో అంటున్నాయి అర్థమే అవుతలేదు నాకు. నాడు పోదాం ఇక మనం ఇంటికి పోదాం, నాకు పని ఉంది. పను కాదు ఏ హాస్పిటల్ తీసుకో అయినా ఎవరన్నా విలువగల మా వాళ్ళని పిలుస్తా అది ఇది అంటుండు మళ్ళీ లేనిపోయి నెత్తి నొప్పి ఏం కావాలతోని దిమాగ్ ఖరాబ్ నాకు అవసరమా ఈ ప్రాణానికి మనకు చూసుకుందాం వస్తాడు. నీకు కూడా ఒక మాట చెప్పకుండా వీడియో తీయనికి వచ్చిందా ఏం చెప్పలేడు మామ. వచ్చిండుగా ఓ హాస్పిటల్ కి మళ్ళీ ఎందుకు తీసుకోవాలి. తీసుకోవాలా? ఏం తీసుకోవాలి చెప్పు ఏం నాకు అర్థమైతే లేదు. ఏం చెప్పు ఏం చెప్పు ఏంది ఇది? హలో చెప్పు ఏంది? మీరు తర్వాత ఇంటికి వెళ్ళి మందే యాక్టింగ్ అయిపోయింది ఇప్పుడు సీరియస్ అయిపోయింది యాక్టింగ్. మీరు ఏం యాక్టింగ్ అయిపోయింది యాక్టింగ్ అయిపోయింది. ఏం యాక్టింగ్ ఎవరు చెప్పు పిచ్చి పట్టిందా అనిల్కు పని పట్ట లేదనుకుంటా. అనిల్ అక్కడ 5 మెంబర్స్ వచ్చినారు. అనిల్ ఎవరు వచ్చిరు? వదిలేసి వచ్చినాడు. కస్టమర్స్ వచ్చారంట అప్పటి నుంచి నీకు ఏం చెప్తున్నా నేను నీకు అరే ఇందమ్మా నువ్వు తీసుకురామని ఈవినింగ్ ఇంటికి వచ్చినావా అసలు నువ్వు? 5 మంది కస్టమర్ ఎవరు చెప్పు? సెట్ చేసుకుంటావు కదా వీడియో కోసం ఏమన్నా చేస్తావు. పని పట్ట లేదనుకుంటావా నాకు? అరే మా డాడీ. ఆ? అవును మన మా డాడీ. నిజంగానా? మన మా డాడీ. అవునా బాబాయ్? ఆయన ఫోటో ఉంటే నేను చూపిస్తాను ఆయన ఫోటో ఇంట్లో ఉంది సో గైస్ నిజంగానా? నిజంగా మా డాడీ. సేమ్ అనిల్ లెక్కనే ఉంటుండే ఆయన. అచ్చా, నేను Same అప్పటి- face. నేను అప్పటి నుంచి ముఖం చూసలేను, జస్ట్ అరుగుతున్నా అంతే. కాదు ముఖం చూసి అయినా నాకు తెలియదు కదా. మా డాడీ నిజంగా. డాడీ అవునా? నిజంగా నిజం చెప్పు. ఏ అదే సీరియస్ నిజంగా మా డాడీ. కాదు ఇప్పటిదాకా ఏదో నీకు సతాంచానికి చేసినాం కానీ వాళ్ళ మా ఒరిజినల్ డాడీ. ఓ నా డాడీ డూప్లికేట్. ఎవరితోనైనా డాడీతో ఇలాంటి వీడియోలు చేశారా అని నేను ఎట్లా ఉరినా తెలుసా అని. సో గైస్ చూస్తారా నువ్వు ఇట్లా మేము కుటానికి పోతున్నాను భయం అయిపోయింది నాకు.
పుట్టనీకే పైకి పైకి వెళ్ళిపోతావు అట్లా. నిజంగా మీ డాడీయా? అరే నిజంగానే అమ్మా మా డాడీ చెప్పిన కదా సాక్షి నీకు ఇట్లా ఇట్లా కాల్చుకుందు తాగి గుర్తుందిలే కాదు. గుర్తుందా నీకు? నేను చెప్పింది గుర్తుంది కానీ అంత ఐడియా లేదు అని మధ్యలో వద్దన్నాడు కదా మళ్ళా. అది పాత ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, నేను దాపెట్టిన ఇంట్లో, నేను చూపిస్తా. సేమ్ అనిల్ లెక్కనే ఉంటుంది ఫేస్, సేమ్. అవునా? కాదు ఇలాంటి వీడియోస్ డాడీ అమ్మ తల్లి. సో గాయ్స్ చూస్తున్నారు కదా, మా డాడీ అయితే ఫైనల్లీ రివీల్ చేసినాం అనమాట ఈ వీడియోలో. చెప్పనన్నా ఎట్లా అనిపించింది నాకు? మమ్మీని అడిగినావా? మా మమ్మీని అడగలే, మా మమ్మీని అడిగితే పెంట పెంట చేస్తా అని చెప్పి డైరెక్ట్ గా వీడియో చేసిన. వద్దన్నది వద్దన్నాకి అందుకే ఇట్లా నార్మల్ గా నేను తీసేసిన. సో గైస్ మీరు మా మమ్మీని ప్లీజ్ ఏమనుకున్న బాబాయ్ ఏంది మా బాబాయ్ మమ్మీ తిరిగి పెడుతున్నాను. మామ నువ్వు మాట్లాడు మా మమ్మీతోని, మామ చూసుకున్నాను చెప్పి అందుకే సైన్ అయిపోయినా. కాదు అసలు మంచిగా ఉంటది కదా ఇట్లా. మామ ఇలా రివీల్ చేద్దాం అనుకుంటున్నా, ఇలా ఫస్ట్ ఏప్రిల్ ఫుల్ చేద్దాం అందరినీ. అందుకే సాక్షికి చేసినాం ఫస్ట్ ఏప్రిల్ ఫుల్. ఏప్రిల్ అది అదే ఫుల్ అయినా ఫస్ట్ ఈ సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ ఫుల్ అయింది. సో గైస్ అదే వాడ నమ్మినావు మా డాడీ? ఏ మా డాడీ కాదు ఉట్టి చెప్పిన. తెలుసు నాకు. అనిల్ కన్ఫ్యూజ్ చేయకని నాకు తెలియదు కదా. సరే ఒక నిమిషం, నీ పేరేంది? నా పేరు గణేష్. అట్లా చెయ్యొద్దని ఫస్ట్ గలీజ్ ఉంటదని ఏమనుకుంటారు ఇప్పుడు ఈ పిల్ల గయ్యాడి అనుకోరా. నువ్వు గయ్యాడి కదా నిజంగానే. సో గైస్ చూసిరు ఎంత కోపం ఉందో సాక్షికి. ఎందుకో ఏమో ఇంత కోపం నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే సీరియస్ అవుతుంది. ఓన్లీ ఎందుకు ఇట్లా సీరియస్ అవుతుంది నాకు అర్థమే కాదు. ఏప్రిల్ ఫుల్ ఇచ్చిన అనిల్ సీరియస్ కాబట్టి నేను సీరియస్ అవుతా. నేను అంతే కలిసిపోతామంట లొల్లి ఎందుకు మనకి ఎందుకు లొల్లి అని చెప్పి. నేనేమో ప్రాక్టికల్ అనిలేమో ఎమోషనల్. ప్రాక్టికల్ ఎమోషనల్ అనమాట. సో ఎట్లా అనిపిస్తుంది అది చెప్పు నాకు. సర్ప్రైజింగ్ ఉంది, నేను అసలు అనుకోలే. డిఫరెంట్. అవునా? నిజంగానే మా డాడీ అచ్చా నిజంగానే మా డాడీ. ఇప్పుడు ఇంటికి పోయినాక నీకు ఉంది. పోతుంటాడు, కలుస్తుంటాడు. అది తెలుసు నాకు. మా డాడీని ఎప్పుడు చూడలే కదా. ఎప్పుడు అలా చెప్పాలి. మళ్ళీ ఇది కూడా నీతో ప్రాంక్ చేయించాను కూడా రియల్ చెప్పాది. మా మమ్మీ మీద ప్రాం, దేవుడి మీద ప్రాం, శివుడి మీద ప్రాం ఇవ్వాలని చూస్తున్నా నేను. మరి అదే చెప్తున్నా అదనమాట. సో గైస్ ప్రాంక్ ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకేంటి నాకు మాటలు వస్తలేవు అనమాట. నా స్టోరీ కూడా మీకు మంచి వీడియోలో రివీల్ చేస్తాను అనమాట. చెప్తా ఫ్రెండ్స్ మొత్తం. నేను మా అమ్మ, సాక్షి, మా మమ్మీ అందరం కూర్చొని చెప్తాం అనమాట ఏం జరిగింది ఏంటనేది. సో గైస్ సపోర్ట్ చేయండి ఇట్లానే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 250K సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం అనమాట. అండ్ జ్యువెలరీ గురించి మా జ్యువెలరీ గురించి చెప్తా. సో గైస్ చాలా కష్టంలో పెట్టినాం అనమాట జ్యువెలరీ. అంటే మీకు తక్కువ ఇద్దామని చెప్పి, అంటే మీకు ఆన్లైన్ డెలివరీ మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా మీకు డెలివరీ అయిపోతుంది అనమాట జ్యువెలరీ. సో ఇండియాలో ఎక్కడ మూలకి ఏ మూలకు ఉన్నా మీకు అయితే డెలివరీ అయిపోతుంది. 1 to 2 days లోనే డెలివరీ అయిపోతుంది. లాంగ్ ఉంటే 1 to 2 days, మా అంటే లాస్ట్ 3 days లో డెలివరీ అయిపోతుంది అనమాట. సో గైస్ అండ్ మీకు మా దగ్గర రెంట్ కూడా ఉంది అనమాట అవైలబుల్ గా. అంటే మీకు పెళ్లికి ఎక్కువ పైసలు పెట్టలేము అయ్యో అని అనుకో. అంటే పెళ్లికి మ్యారేజ్ ఒక్క రోజే బై చేస్తారు, దాని తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ అన్నిటికి రెంటల్ కి తీసుకోవడానికి బెస్ట్ చాయిస్. అందుకే మీకోసం అని చెప్పి రెంట్ కి తీసుకొచ్చినాం అనమాట. అండ్ మీకు చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చినాము రెంట్ కి. జస్ట్ 1500 కి మంచి సెట్లు పెట్టుకొచ్చినాం అనమాట. అంటే దాని సెట్ అంటే బ్రైడల్ సెట్స్ అయితే మీకు జస్ట్ 1500 కి రెంట్ కి ఇస్తున్నాం అనమాట. మీరు పెళ్లి అంటే అంత పైసలు పెట్టలేము అన్న లో కూడా ఉంది, నక్షిలో కూడా ఉంది. అంత బడ్జెట్ నార్మల్ 1200 లోపలనే ఉంటుంది రెంటల్ ప్రైస్ కూడా. సో డిపాజిట్ కి చాలా మంది భయపడుతున్నారు. మీ డిపాజిట్ ఎందుకంటే మేము ఒక ప్రోడక్ట్ ఇస్తున్నాం కాబట్టి మాకు కూడా సేఫ్టీ ఉండాలని డిపాజిట్ మనీ ఎవరైనా రెంటల్ వాళ్ళు తీసుకుంటారు. సో మా ప్రోడక్ట్ మాకు రాగానే మీ మనీ మీకు సేఫ్ గా రిఫండ్ అయిపోతుంది. మీకు టెన్షన్ అస్సలు పడాల్సిన అవసరం లేదు. మా జ్యువెలరీ షాప్ పేరు ఏం తెలుసా? చెప్పు. నా పేరేంటిది? అనిల్. ఈమె పేరేంటిది? సాక్షి. అన్సాక్షి. అయ్యా అన్సక్సెస్ఫుల్ చెప్తున్నావు. అన్సీ జ్యువెలరీస్ కొనుక్కోండి. రెంట్ బుక్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. షేర్ చేయండి. గంట కొట్టుర్రి. మా అనిల్ కి చాలా సపోర్ట్ చేయండి. మీ గురించి చాలా ఏమో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాము. చాలా మీ గురించి చాలా సొమ్ములు తెచ్చాడు ఆయన, ఇస్తాడు సొమ్ములు 1 గ్రామ్ గోల్డ్ అనమాట. అయితే ఇంకేందంటే ఇప్పటి నుంచి యూట్యూబ్ లో కూడా వీడియోస్ రెగ్యులర్ గా వస్తాయి. మేము ఈ వర్క్ లో బిజీ ఉండి యూట్యూబ్ కి కొంచెం బ్రేక్ ఇచ్చినాం అనమాట. 1 week అంటే ఎక్కువనే బ్రేక్. నెగిటివిటీ కూడా పెరిగింది గైస్. అంటే కొంచెం నెగిటివిటీ కూడా వస్తుంది. అండ్ ఆ నెగిటివిటీ రానియకుండా చేయండి. అండ్ మన చేతిలో అయితే ఏం లేదు, దేవుడు చూసుకుంటాడు ఏమైనా చేస్తుంటే. అండ్ మీరు సపోర్ట్ చేయండి గైస్. మీకు నా మీద నమ్మకం ఉంటే మీరు నాకు సపోర్ట్ చేయండి.
ఓకేనా. అండ్ ఇదన్నమాట మీ ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసారు అందరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్. జ్యువెలరీ కూడా చాలా సపోర్ట్ జ్యువెలరీకి అయితే అబ్బా కాల్స్ ఒడిశా నుంచి, మెదక్ నుంచి, గోవా నుంచి కూడా వస్తున్నాయి ఆర్డర్స్. గోవా నుంచి ఇప్పుడు ఆర్డర్ మేము ప్యాక్ చేసినాం అనమాట ఇందాకనే. 3 ఆర్డర్ చేసుకుంటారు ఒకరు. సో గైస్ మీరు కూడా లేట్ చేయకండి, చాలా తక్కువ ప్రైస్ లో పెట్టినాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంత సపోర్ట్ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత మా మీద నమ్మకం పెట్టుకొని ఆర్డర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రెంట్ కూడా సేఫ్ గానే వస్తుంది మీకు, ఆర్డర్ చేసుకోండి. అండ్ గైస్ డూ సబ్స్క్రైబ్. జర సపోర్ట్ చేయండి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి రాళ్ళు. ప్లీజ్ అందరికి ఒక రిక్వెస్ట్ నాది, మీకు రెంట్కి కానీ మీకు ఏదైనా కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ నంబర్ పెట్టిరు కదా, నంబర్ పెట్టినా స్క్రోల్ చేస్తాం. ఆ నంబర్కి మీరు ఒక హాయ్ అని మెసేజ్ పెట్టినా కూడా వాట్సాప్లో మీకు ఎలాంటిది కావాలన్నా అది ఒక పిక్ తీసి పెట్టినా కూడా మంచి మంచి డిజైన్స్ అన్నీ మళ్ళీ వాళ్ళు పంపిస్తారు. మీకు నచ్చింది తీసుకోండి. ప్లీజ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్. Thank you. Bye-bye.